హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఏపీ డిఎస్సి 2025 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటో అనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. మనం మెయిన్ టాపిక్ లో వెళ్ళడానికన్నా ముందు మొట్టమొదట మీకు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి. అదే విధంగా హైప్ చేయండి. మీరు ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ కావడానికి అవకాశము ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మన టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. మీరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి వేకెన్సీలను అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం లోపు సిఎస్సి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు అధికారికంగా విడుదల చేయడము జరుగుతుంది. ఆ వేకెన్సీస్ రిలీజ్ చేసిన తర్వాత ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో డిఈఓల ఆధ్వర్యంలో మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడము జరుగుతుంది. ఇక్కడ మాన్యువల్ కౌన్సిలింగ్ ఎలా నిర్వహిస్తారంటే, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు మొట్టమొదట ప్రతి జిల్లా విద్యాశాఖ అధికారి ఇచ్చినటువంటి వేకెన్సీలను వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి అప్లోడ్ చేసిన తర్వాత ఆ వేకెన్సీస్ అన్నింటినీ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక ఆ వేకెన్సీని మార్చే అవకాశము జిల్లా స్థాయి అధికారులకు ఎవరికి ఉండదు. ఇక వేకెన్సీల విషయానికి వస్తే మీకందరికీ కూడా జిల్లా స్థాయిలో ఎన్ని వేకెన్సీలు అయితే ఉంటాయో అన్ని వేకెన్సీలను మీకు చూపడము జరగదు. ఎందుకు ఆ విధంగా చూపరంటే, అన్ని వేకెన్సీలను మీకు ఒకవేళ చూపిస్తే మీరు కేవలము టౌన్స్, సిటీస్ దగ్గరగా ఉన్న స్కూల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు రిమోట్ విలేజెస్ ఎవరు తీసుకోరు కాబట్టి అక్కడ స్కూల్స్ లో టీచర్స్ లేకుండా స్కూల్స్ మూతపడే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని వేకెన్సీలను, ఎస్పెషల్లీ ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీలో ఉన్నటువంటి కొన్ని వేకెన్సీలను హైడ్ చేయడం జరుగుతుంది. ఒక జిల్లాలో 500 పోస్టులుంటే కేవలం 500 వేకెన్సీలు మాత్రమే చూపించడం జరుగుతుంది. ఇక చివరి అబ్బాయి కౌన్సిలింగ్ లో ఏ స్కూల్ అయితే మిగిలిందో ఆ స్కూల్ను తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మాన్యువల్ కౌన్సిలింగ్ ఎలా నిర్వహిస్తారంటే, మొట్టమొదట వేకెన్సీలను వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వేకెన్సీలను ఫ్రీ చేయడం జరుగుతుంది. ప్రతి జిల్లా విద్యాశాఖ అధికారికి ఒక లాగిన్ పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డిఈఓ కూడా వేకెన్సీలను మార్చడానికి అవకాశము ఉండదు. ఆ డిఈఓ యొక్క స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. అక్కడ ఎవరెవరైతే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో ఆ ఆర్డర్ లో ఒక ప్రయారిటీ ప్రకారము అందరి అభ్యర్థుల యొక్క పేర్లు డిస్ప్లే కావడం జరుగుతుంది. అక్కడ మొట్టమొదటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థిని ఒక వ్యక్తి పిలవడం జరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి వచ్చి కంప్యూటర్ ఆపరేటర్ పక్కన నిలబడాలండి. కంప్యూటర్ ఆపరేటర్ పక్కన నిలబడి మొట్టమొదట మీకు ఏ మండలం కావాలో ఆ మండలం ఓపెన్ చేయమని చెప్తే వాళ్ళు ఆ మండలాన్ని సెలెక్ట్ చేస్తారు. ఆ మండలంలో ఉండే అన్ని స్కూళ్ళు కూడా డిస్ప్లే కావడము జరుగుతుంది. అందరి అభ్యర్థులు గమనించేలాగా ప్రొజెక్టర్ ద్వారా ఒక గోడ మీద డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి హాల్లో ఉన్నటువంటి 100 మంది అభ్యర్థులు కూడా వేకెన్సీలను చూసే అవకాశం అనేది ఉంటుంది. మీరు ఇక్కడ కౌన్సిలింగ్ అటెండ్ కావడానికంటే ముందు మీరు ఖచ్చితంగా హోంవర్క్ అనేది చేయవలసి ఉంటుంది. వేకెన్సీలు ముందు ఉంచుకొని మీరు ఏ స్కూల్ను సెలెక్ట్ చేయాలని అనుకున్నారో వాటిని ఒక ఆర్డర్లో ఒక నోట్బుక్ లో ముందుగానే రాసి పెట్టుకోవాలి. మీకు మాన్యువల్ కౌన్సిలింగ్ లో ఒక 2 నిమిషాల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 నిమిషాల సమయంలో మీకు నచ్చినటువంటి స్కూల్ను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కసారి మీరు స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆ వేకెన్సీ ఉదాహరణకు ఎంపీపీఎస్ కర్నూలు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అక్కడ 6 వేకెన్సీలు ఉన్నాయనుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అభ్యర్థికి 5 వేకెన్సీలు కనిపిస్తాయి. ఒకవేళ అక్కడ ఒకే వేకెన్సీ ఉందనుకోండి, నెక్స్ట్ అభ్యర్థికి ఆ స్కూల్ కనిపించదండి, ఆటోమేటిక్ గా డిసప్పేర్ అనేది అవుతుంది. ఒకవేళ 6 వేకెన్సీలు ఉంటే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత తదుపరి అభ్యర్థికి 5 కనిపిస్తాయి. ఆ అభ్యర్థి సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, ఆ తదుపరి అభ్యర్థికి 4 అనేది కనిపించడము జరుగుతుంది. ఈ విధంగా ఆటోమేటిక్ గా ఆన్లైన్ లో జరిగిపోతుంది. ఇది పేరుకే మాన్యువల్ కౌన్సిలింగ్ కానీ పూర్తిగా కంప్యూటర్ మీద ఆధారపడి కౌన్సిలింగ్ అనేది నిర్వహించడము
జరుగుతుంది. మీరు ఒక్కసారి స్కూల్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత బయటికి వచ్చి మళ్ళీ అభిప్రాయం మార్చుకొని సార్ నాకు ఈ స్కూల్ వద్దు వేరే స్కూల్ ఇవ్వండి అంటే ఇచ్చే ప్రసక్తే ఉండదు. మీరు స్కూల్ సెలెక్ట్ చేసుకుని మీకు ఒక ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ లో మండలము, విలేజ్ అవన్నీ రాసేసి మీ సంతకాన్ని పెట్టి అక్కడి నుండి ఆ ఫామ్ వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుండి మీరు బయటికి వెళ్ళిపోవాలి. మీకు వెంటనే ఆర్డర్ అనేది జనరేట్ కావడం జరగదు. కౌన్సిలింగ్ అంతా పూర్తయిన తర్వాత జిల్లాలో ఉండే అభ్యర్థులందరికీ ఒకేసారి ఆర్డర్స్ అనేవి జనరేట్ కావడము జరుగుతుంది. ఇక చాలా మంది అభ్యర్థులకు ఒక సందేహం ఉందండి. ఏంటి ఆ సందేహం అంటే క్లస్టర్ వేకెన్సీస్ అంటే ఏంటి అని చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ సందేహాన్ని ఈ వీడియోలో నేను తీర్చేస్తాను. క్లస్టర్ వేకెన్సీలు అనేవి ప్రతి జిల్లాలో లేవండి. కర్నూలు జిల్లాలో ఒక్కటి కూడా క్లస్టర్ వేకెన్సీ అనేది లేదండి. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల క్లస్టర్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. ముందుగా ఇక్కడ క్లస్టర్ అంటే అర్థం ఏంటంటే మండలంలో కొన్ని స్కూల్స్ ను క్లస్టర్ స్కూల్స్ గా సెలెక్ట్ చేస్తారు. ఉదాహరణకు ఒక మండలంలో 4 క్లస్టర్ స్కూల్స్ ఉన్నాయనుకోండి. ఒక్కొక్క క్లస్టర్ స్కూల్ పరిధిలో కొన్ని ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి, 1 లేదా 2 హై స్కూల్స్ ఉంటాయి. క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికీ కూడా హెడ్ గా క్లస్టర్ హెచ్ఎం వ్యవహరించడము జరుగుతుంది. ఇప్పుడు క్లస్టర్ వేకెన్సీ అంటే ఏంటంటే నేను ఇంతకు ముందే చెప్పాను కదండి. ఒక క్లస్టర్ పరిధిలో దాదాపు 5 లేదా 6 ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి. అదే విధంగా 1 లేదా 2 హై స్కూల్స్ కూడా ఉండే అవకాశము ఉందండి. క్లస్టర్ వేకెన్సీ అంటే అర్థము మీరు ఒకవేళ కౌన్సిలింగ్ లో క్లస్టర్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ క్లస్టర్ పరిధిలో ఏ టీచర్ అయినా సెలవు పెడితే మీరు ఆ స్కూల్ కు వెళ్ళవలసి ఉంటుంది. అంటే మీ ఉద్యోగము రోజు ఒకే స్కూల్లో ఉండదండి. ఏ టీచర్ అయితే సెలవు పెడతాడో మీరు ఆ క్లస్టర్ పరిధిలో ఏ స్కూల్స్ అయితే ఉన్నాయో ఆ విలేజ్ కు వెళ్ళవలసి ఉంటుంది. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఈ క్లస్టర్ స్కూల్స్ కు చివరి ప్రయారిటీ ఇవ్వండి. ఎవరు కూడా క్లస్టర్ స్కూల్స్ ను తీసుకోవద్దండి. ఎందుకంటే క్లస్టర్ స్కూల్స్ ను మీరు తీసుకున్నారనుకోండి మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఎందుకంటే రోజు ఒక స్కూల్ కే వెళ్తే బాగుంటుంది కానీ ఏదో టీచర్ సెలవు పెడితే మీరు ఆ స్కూల్ కి వెళ్ళారనుకోండి మీకు కూడా ప్రయాణ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి క్లస్టర్ స్కూల్స్ కు క్లస్టర్ వేకెన్సీకి చివరి ప్రయారిటీ ఇవ్వడం అనేది మంచిదండి. ఇదండి ఏపీడిఎస్సి 2025 సంబంధించినటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.